కీర్తనాకారుడు అదే విషయాన్ని రాస్తున్నాడు. అంటే దేవుణ్ణి ఆరాధించడం ఏంటి, మనకి బెనిఫిట్ ఏంటి? అది దేవుడు ఆయనని ఆరాధించమన్నాడు. ఓకే. అంటే దాని వలన మనకు కలిగేది ఏమన్నా ఉంది అనంటే, ఇట్ ఈస్ గుడ్ ఫర్ అస్ అని రాశాడనమాట. చూడండి 147వ కీర్తన మొదటి వచనం. 147వ కీర్తన మొదటి వచనం. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయుట ఒప్పిదము. ఇక్కడ క్లియర్ గా స్పష్టంగా చెప్పబడుతున్నది ఏంటంటే, ఎవరిని స్తుతించాలి, ఎవరికి స్తోత్రగానము చేయాలి, అది మనకి ఏ రకంగా ఉంటుంది అని స్పష్టంగా రాయబడింది అనమాట. దేవునికి మాత్రమే చెల్లించేది స్తుతి, ఆరాధన, ఘనత, మహిమ, ప్రభావాలు అని. అక్కడ అది చేయుట మంచిది, మనోహరము అని ఆ కీర్తనకారుడు రాస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు ఎవరికైనా మంచి అనేది లైఫ్ లో ఉండాలి అని కోరుకున్నట్టయితే దేవుణ్ణి స్తుతించడం, ఆరాధించడం అనేది చేయాలి. స్తుతించడం, ఆరాధించడం అనేది అంత చిన్న విషయం కాదు. ఎందుకనంటే ఆయనని ఆరాధించాలనంటే ఆయన ఏమై ఉన్నాడో తెలియాలి, ఆయన లక్షణాలు ఏంటో తెలియాలి, ఆయన గుణగణాలు, స్వభావము, వ్యక్తిత్వము ఏంటనేది తెలియాలి. లోకంలో అనేకమైన మతాలు గాని, సిద్ధాంతాలు గాని ఆరాధన అనే విషయాన్ని వాడుతా ఉన్నాయి. ఎట్లా ఆరాధించాలని వాళ్ళు కల్పించుకొని చేస్తా ఉన్నారు. అయితే దేవుడు స్పష్టంగా ఆరాధన అంటే ఏంటి, ఆరాధించే వాళ్ళు ఎవరిని ఆరాధించాలి, ఎలా ఆరాధించాలి, దేనిని బట్టి ఆరాధించాలని స్పష్టంగా రాయబడి ఉంది. నువ్వు నిజంగానే లైఫ్ లో అట్లాంటి మంచిని కలిగి ఉండి దేవుణ్ణి స్తుతించుకోవడం ద్వారా చేయాలి అని అంటే మనం దేవుణ్ణి తెలుసుకోవాలి. ఆయన యొక్క వ్యక్తిత్వం గురించి తెలుసుకుంటున్నప్పుడే మనం దానిని చెల్లించగలం. అలానే స్తుతించుకోవడము అనంటే ఆయన చేసిన పనులను బట్టి ఆయనను గొప్ప చేయడమే, ఆయనకు కీర్తనలు పాడడమే స్తుతించడము అని అంటారు. మరి ఆయన చేసిన పనులు తెలియాలంటే ఏం చేయాలి? ఆయన చేసిన పనులు తెలియాలని అంటే మనము మన జీవితంలో అనుభవపూర్వకంగా ఆయన మన కొరకు ఏమేమి చేస్తున్నాడు అనేది ప్రతి దినము కూడా మనం గుర్తు చేసుకుంటా ఉండాలి. మన కొరకు మాత్రమే కాదు, ఆయన సర్వ మానవాళికి ఎలాంటి పనిని చేశాడు, క్రియలు చేశాడు, సృష్టిని సృజించడంలో ఎట్లాంటి క్రియేషన్ ఆయన చేశాడనే విషయాలన్నీ తెలుసుకోవాలి. దానిని బట్టి మాత్రమే మనం ఆయనకి స్తోత్ర చెల్లించవచ్చు, స్తోత్ర గానాలు చెల్లించవచ్చు. అది మనకి మంచిది అని కీర్తనకారుడు రాస్తున్నాడు. మరి ఆయన గురించిన లక్షణాలు కానీ, ఆయన చేసిన పనులు కానీ మనకి ఎట్లా తెలుస్తాయి? ఆయన వ్యక్తపరుచుకున్న 66 పుస్తకాల సమూహంగా ఉన్న బైబిల్ గ్రంథం దగ్గరికి వచ్చినప్పుడే కదా తెలిసేది. ఎందుకంటే ఆయన తన గురించి తాను వ్యక్తపరుచుకున్న మాటలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో పొందపరచబడి ఉన్నాయి. ఆయన చేసిన మహోత్తర కార్యములన్నీ కూడా అందులో లిఖించబడి ఉన్నాయి. అది నువ్వు అర్థం చేసుకోవడానికే, నేను అర్థం చేసుకోవడానికే, మనం అందరం కూడా అర్థం చేసుకొని దానిని బట్టి ఆయనను ఆరాధించుకోవడము, స్తుతించుకోవడం చేయడానికే. అందుకనే కీర్తనకారుడు రాశాడు, అది మంచిది అనంట, అది మనోహరము అనంట, స్తోత్రము చేయడము, దేవునికి స్తుతిగానాలు పాడడము మంచిది అనే విషయం అర్థమవుతుంది. అయితే చాలా మంది వాక్యము చదువుతున్నప్పటికీ దేవుణ్ణి
అర్థం చేసుకునే విషయంలో ఫెయిల్ అవుతా ఉంటున్నారు. దేవునిని ఆరాధించే విషయంలో, స్తుతించే విషయంలో కూడా ఫెయిల్ అవుతా ఉంటున్నారు. అందుకనే ఆయనని ఏ రీతిగా ఆరాధించాలి, ఏ రీతిగా స్తుతించాలని అర్థం చేసుకోవడము మనము ప్రతిదినము కూడా చేయవలసిన పనే. ఉదాహరణకి మొదటిగా వచ్చే క్వశ్చన్ ఏంటంటే, ఎవరిని ఆరాధించాలి? మనము చాలా వ్యక్తుల జీవితాలలో గాని, లేకుంటే సంఘాలలో గాని సహజంగా కనిపించే విషయం ఏంటంటే, మనం కొద్దిమంది వ్యక్తులకి ఆరాధకులుగా ఉండిపోతా ఉంటాం మనకు తెలియకుండానే. కొన్ని డినామినేషన్ నేమ్‌కి ఆరాధకులుగా ఉండిపోతాం. లేకుంటే వారికున్న పదవిని బట్టో, వెనుకలున్న ఆస్తిని బట్టో, చదువుని బట్టో, అందాన్ని బట్టో ఆరాధకులుగా అయిపోతా ఉంటాం. పడిపోయిన లోకంలో ఉన్న ఒక భయంకరమైన విషయం ఏంటంటే, మనల్ని అట్రాక్ట్ చేసే విషయాలు చాలా ఉన్నాయి. మనకు తెలియకుండా వాటికి అట్రాక్ట్ అయిపోయే విషయాలు చాలా ఉన్నాయన్నమాట. అందుకనే ఒక స్కాలర్ ఏమని రాశాడంటే, మనము మన లైఫ్ అనేది మనం దేనిని ఆరాధిస్తున్నామో దానిని బట్టి ఉంటదని రాశాడనమాట. అంటే ఒక హీరోని, సినిమా యాక్టర్‌ని ఆరాధించే వాళ్ళగా ఉన్నారనుకోండి, వాళ్ళ హెయిర్ స్టైల్, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్, వాళ్ళ జెస్చర్స్ ఫాలో అవుతా ఉంటారు. అదే ఒక పాస్టర్‌కో, లేకుంటే సంఘంలో ఉన్న వారికో ఆరాధకులుగా ఉన్నారనుకోండి, వాళ్ళని మిమిక్ చేస్తా ఉంటారు కొన్నిసార్లు. వాళ్ళు ఏ పద్ధతులైతే చేశారో అలాంటి పద్ధతులే చేయడానికి ఇష్టపడేవారుగా ఉంటారు. కానీ ఈ విషయాలన్నీ కూడా చాలా భయంకరమైనవి. ఎందుకనంటే ఆరాధన అనేది ఎవరికి పడితే వారికి చెల్లించేది కాదు. ఈ మాట నేను చెప్పట్లా. స్పష్టంగా ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాట. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 10వ వచనం. ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను అని రాయబడి ఉన్నదనెను. ఈ మాట స్పష్టంగా ప్రభువైన యేసుక్రీస్తే ఆరాధన అనేది, సేవించడం అనేది ఎవరికి చెల్లించాలి అని ఆయన స్పష్టంగా చెప్పాడు. ఆయన చెప్పిన మాటలో దేవునికి మాత్రమే చెల్లించాలి, సేవించాలి అనే మాట స్పష్టమవుతుంది. ఇది ఎవరికి పడితే వారికి చెల్లించేది కాదు. ఇది దేవునికి మాత్రమే చెల్లించేది అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ విషయాన్ని ఎప్పటి నుంచి మనుగడలో ఉంది అంటే యేసు ప్రభు చెప్పిన టైం నుంచే? లేదు, యుగ యుగాలకి ఆయనే పూజార్హుడై ఉన్నాడు, స్తోత్రార్హుడై ఉన్నాడు అనే విషయము లేఖనాల్లో రాయబడి ఉంది. ఆ లేఖనాల్లో ఉన్న మాటలను శరీర రూపాన్ని ధరించుకున్న దేవుడైన ప్రభువైన యేసుక్రీస్తే ఇలా రాయబడింది అని చెప్తున్నాడు అన్నమాట. అది ఆరాధన అనేది, సేవించడం అనేది, మ్రొక్కడము అనేది, స్తుతించడం అనేది అది ప్రభువైన యేసుక్రీస్తుకు మాత్రమే చెల్లించాల్సిన విషయంగా ఉంది అన్నమాట. అది ఎవరికి పడితే వారికి చెల్లించే విషయంగా లేదని స్పష్టమవుతుంది. ఒకవేళ మనం గనుక ఎవరిని అయినా దేవునికి మాత్రమే చెల్లించాల్సిన, అర్పించాల్సిన ఆరాధనని, స్తుతిని వేరే వాళ్ళకి ఇస్తున్నాం అనుకోండి, అది ఆటోమేటిక్ గా అది మనకి మంచిది కాదని స్పష్టమవుతుంది. మనం చదివిన 2 వాక్య భాగాల్లో ఈ విషయం చాలా స్పష్టమవుతుంది. దేవునికి చెల్లించాల్సిన ఆరాధన, స్తుతి, ఘనత, మహిమ వేరే ఎవరికి కూడా మనం చెల్లించకూడదు. అది మనకి మంచిది కాదు. ఇప్పుడు మనకు మంచిది కాని పనిని ఎవరు చేయాలనుకుంటారు? ఎవరు చేయాలనుకోరు. అందుకనే మనం దేవుణ్ణి ఎట్లా ఆరాధించాలి, ఎట్లా స్తుతించాలి అని నిత్యం కూడా
నేర్చుకునే వారిగా ఉండాలి. పురోగమించే వారిగా వాళ్ళు ఉండాలి. ఆ విషయంలో ఎక్కువగా నేర్చుకుంటా వృద్ధి పొందే వారిగా ఉండాలి అని వాక్యం సెలవిస్తా ఉన్నది. ఎందుకంటే ఆయన ఆరాధనకి యోగ్యుడు. అది మనకి మేలుకరమైనది, మంచిది అని స్పష్టమవుతుంది అన్నమాట. తర్వాత ఎట్లా ఆరాధించాలి అన్న విషయం మళ్ళీ ఒక క్వెషన్ మార్క్‌గా ఉండిపోతుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఆరాధించడం అనంటే మోకాళ్ళ మీద ఒక 100 మెట్లో, 1000 మెట్లో ఎక్కడం అనుకుంటున్నారు. లేకుంటే ఒక సిలువను పెట్టుకొని దాని ముందు కొబ్బరికాయ కొట్టడమో, కొవ్వొత్తులు అంటించడమో అనుకుంటున్నారు. లేకుంటే వాళ్ళు కల్పించుకున్న వివిధమైన పద్ధతులను బట్టి ఓహో! ఇట్లా ఆరాధించాలేమో అని అనుకుంటున్నారు. వాళ్ళ ఆచారం ఎట్లా ఉంది కాబట్టి దేవుణ్ణి ఆరాధించాలంటే ఇట్లా చేయాలని అనుకుంటున్నారు. దేవుణ్ణి ఎట్లా ఆరాధించాలన్న విషయంలో కూడా చాలా గందరగోళం ఉంది లోకంలో. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఆరాధన గురించి మాట్లాడిన విషయాల్లో మనకి అర్థమవుతుంది. ఆరాధన ఎవరికి చెల్లించాలి? ఆరాధన ఎలా చెల్లించాలి? ఆరాధన ఎవరు చెల్లించాలి అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. చూడండి యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెనను అనెను. ఈ మాట కూడా స్పష్టంగా ప్రభువైన యేసుక్రీస్తు వారే చెప్తున్నారు. ఆయన ఎవరు ఆరాధించాలనే విషయం గురించి చెప్తున్నాడు. వారు అంటే ఎవరు ఆరాధించాలని అంటే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి అని అంటున్నాడు. ఆత్మతోనూ ఆరాధించడము అని అంటే ఆత్మీయంగా తిరిగి జీవింపబడిన వారు చెల్లించేది ఆరాధన. అంటే ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉండి ఆరాధన చెల్లించాలని అంటే చచ్చిన వాళ్ళు చెల్లించే ఆరాధన అవ్వదు. ఎందుకంటే ఆయన సజీవులకే దేవుడు అనే మాట కూడా మనం చూస్తా ఉన్నాం. అంటే దేవుణ్ణి ఆరాధించాలనంటే స్తుతించాలనంటే ఆయన కూర్చున్న కొన్ని మాటలు తెలుసుకుంటే అయిపోదు. మనం ఆత్మీయంగా తిరిగి జీవించిన వారంగా ఉండాలి. ఎట్లా మరి ఆత్మీయంగా తిరిగి జీవించగలిగిన వారిగా ఉండగలమనంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించడం, ఆయన నేను చేసిన ప్రతి పాపానికి చెల్లించాల్సిన వెలని ఆయన శిలువ మీద చెల్లించాడని గ్రహించి పాపము చేయకూడదనే నిర్ణయం తీసుకొని ఆయనను వెంబడించాలనే ఆలోచన తీసుకోవడమే. ఆ విషయము ఆయనకి అంగీకారంగా ఉంటే మనల్ని ఆత్మీయంగా తిరిగి జీవింప చేసేవాడిగా చేయగలిగిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ విషయం ఎప్పుడైతే మన జీవితంలో జరుగుతుందో ఆ మూమెంట్ నుంచి ఆ గడియ నుంచి మనం చెల్లించే ప్రతి ఆరాధన స్తుతి ఆయనకి చెల్లింపబడుతుంది. అట్లాంటి ఆరాధన మాత్రమే పరిగణలోకి తీసుకోబడుతుంది. కాబట్టి మనం మన జీవితంలో మంచి జరగాలన్నా, దేవుణ్ణి ఆరాధించుకోవాలనుకున్నా, స్తుతించాలనుకున్నా, మనం నిజంగా ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో కడగబడి పాపం విషయంలో విమోచింపబడి నూతన సృష్టిగా ఆయన బిడ్డగా ఉన్నామా లేదా అని ఎగ్జామిన్ చేసుకోవాలి. అలానే సత్యముతోటి ఆరాధించమని అంటున్నాడు. అంటే దేవుడు ఏమై ఉన్నాడో దానిని బట్టి మాత్రమే మనం ఆయనని ఆరాధించుకోవాలి. ఆయన ఏ పనులైతే, ఏ క్రియలైతే, ఏ మహోత్తరమైన కార్యాలనైతే చేశాడో, చేస్తున్నాడో, చేయబోతున్నాడో దానిని బట్టి మనం చెల్లించేది స్తుతి అని, ఆరాధన అని దేవుడు చెప్తున్నాడు.
ఆయన కాని వ్యక్తిత్వాన్ని మనం ఊహించుకోకూడదు. ఆయన చేయని పనిని మనం చేసినట్టు అనుకోకూడదు. ఎందుకంటే ఆయనని ఆరాధించుకోవాలంటే, స్తుతించుకోవాలనంటే అది సత్యంతో మాత్రమే చేయాల్సింది. ఉదాహరణకు ఆయన దేవుని గురించి మాట్లాడినప్పుడు దేవుడు ఆత్మయున్నాడు. ఆయన లక్షణం గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు ఆత్మయున్నాడు. ఆయనని ఆరాధించాలి అనంటే ఆత్మతోటి, సత్యంతోటి ఆరాధించాలి అని. దేవుడు ఆత్మై ఉన్నాడనేది దేవుని యొక్క లక్షణం. ఎట్లా నువ్వు భౌతికంగా ఒక రూపాన్ని చేసుకొని దానికి సాగిలపడాలని అనుకుంటావు? అది అసత్యమైన విషయం అవుతుంది కదా. అంటే నువ్వు సిలువనే పెట్టుకుంటావు, లేకుంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి యొక్క రూపాన్ని పెట్టి దాని ఎదుటే సాగిలపడతావు. అది అసత్యం అని అంటున్నాడు. ఎందుకంటే దేవుడు ఆత్మై ఉన్నవాడు కాబట్టి. ఆయన ప్రత్యక్షంగా కనబరుచుకున్న భౌతికంగా ఉన్న విషయం ఏదైనా ఉంది అని అంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆత్మై ఉన్న దేవుడు శరీరాన్ని ధరించుకొని ఈ భూమి మీద నివసించాడు. ఆయనకి భౌతికంగా ఉన్నప్పుడు, ఆయన కాలు ఎదుట సాగిలపడినప్పుడు చెల్లించే ఆరాధన సత్యమైనదే. ఎందుకంటే ఆయన శరీరాన్ని ధరించుకొని వచ్చిన దేవుడు. ఆయన 100కి 100 పాళ్ళుగా అంటే పరిపూర్ణంగా దేవుడై ఉన్నవాడు. అలానే పరిపూర్ణంగా మానవుని రూపం ధరించిన వాడు కాబట్టి ఆయనకి చెల్లించిన ఆరాధన అంగీకార యోగ్యమైనదే. మరి ఈ రోజుల్లో నువ్వు ఏ రీతిగా భౌతిక రూపాన్ని చేసుకుంటాం? ఆయన శిలువ పైన మరణము పొంది తిరిగి లేచి ఆరోహణమైపోయినాడు. ఆయన మళ్ళీ తిరిగి రానై ఉన్న దేవుడు. నువ్వు ఏ రీతిగా భౌతికంగా ఉన్న రూపాన్ని చేసుకొని దాని ఎదుట సాగిలపడాలనే ఆలోచన వస్తుంది? అలా చేయకూడదు కదా. అలా చేసినట్లయితే అది అసత్యపు ఆరాధన అవుతుంది. దేవుని లక్షణం ఏదైతే కాదో ఆ రీతిగా నువ్వు ఆరాధన చెల్లించేవాడిగా ఉండిపోతా ఉంటావు. అందుకనే దేవుణ్ణి సత్యంతో మాత్రమే ఆరాధించాలి. ఆయన ఏమై ఉన్నాడు తెలుసుకుంటున్నప్పుడే ఆయనకు చెల్లించే ఆరాధన సత్యమైన ఆరాధన అవుతుంది. అట్లనే సత్యము అని అనగానే ఆయనని ఏ రీతిగా వ్యక్తపరుచుకున్నాడో ఆ రీతిగా అర్థం చేసుకోవడం, అలానే ఆయనని అర్థం చేసుకున్న రీతిలో మన హృదయం నుంచి చెల్లించేదిగా ఉండాలి. ఒకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు పరలోక రాజ్యంలో చేరడు అని అన్నాడు. అంటే ఆయన ప్రభువే కదా, ఆయన ప్రభువులకు ప్రభువే కదా. ఆయనను ప్రభువా అని పిలిస్తే సరిపోతుందా అని అంటే సరిపోదని అంటున్నాడు. ఎందుకని? ఆయన ప్రభువా ప్రభువా అని పిలవడమే మాత్రమే కాదు, ఆయన ప్రభుత్వం కిందికి వచ్చినప్పుడే మనం ఆయనని ప్రభువుగా మన జీవితంలో ఆహ్వానించినట్లు. అందుకని ఆయన ఏమన్నాడంటే, నా తండ్రి చిత్తం చేయవాడే పరలోకంలోకి ప్రవేశిస్తాడు అని స్పష్టంగా చెప్పాడు అన్నమాట. మనం ఎవరినైనా ఒక రెస్పెక్ట్ఫుల్ వర్డ్ తోటి గౌరవప్రదంగా పిలిచామనుకోండి, పిలవడం ఒకలాగా వాళ్ళతో ప్రవర్తన ఇంకొకలాగా ఉన్నప్పుడు వాళ్ళకి గౌరవించినట్టు రాదు. ఎవరు కూడా అది గౌరవంగా తీసుకోరు అన్నమాట. మనం ఏ రీతిగా వాళ్ళని నోటితోటి గౌరవప్రదంగా పిలుస్తున్నానో మన ప్రవర్తనలో కూడా అది కనిపించాలి. అట్లనే ప్రభువైన యేసుక్రీస్తుని ఆయన లక్షణాన్ని బట్టి మనం ఆరాధిస్తున్నాం అని అంటే ఆయన లక్షణాలకు లోబడి మన జీవితం ఉన్నప్పుడే అది ఆరాధన అవుతుంది, సత్యమైన ఆరాధన అవుతుందని ప్రభువైన యేసుక్రీస్తు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. ఆ మాటని మనం చూడవచ్చు. ఆయన ప్రభు అని ఆయనను ఆరాధించడం అనేది మన హృదయము అర్పించి ఆరాధించే విషయంగా అర్థమవుతుంది. చూడండి, మార్కు సువార్త
మార్కు సువార్త 12వ అధ్యాయము 29వ వచనం. మార్కు సువార్త 12వ అధ్యాయము 29వ వచనం. ఇక్కడ ఒక ఆయన ఏంటి అన్ని ఆజ్ఞలలో ఏది ప్రధానమైనది అని అడిగాడు అన్నమాట. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట. అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది ప్రధానమైన ఆజ్ఞ. చూడండి, ఇక్కడ వాడిన ప్రతి పదానికి కూడా చాలా వెయిటేజ్ ఉంది, చాలా భావం కలిగినదిగా, విలువైనదిగా ఉంది. ఉదాహరణకి ప్రధానమైన ఆజ్ఞ, ది ప్రామినెంట్ కమాండ్మెంట్. అంటే ఆ ప్రామినెంట్ కమాండ్మెంట్ ని, ఫస్ట్ కమాండ్మెంట్ ని మనం ఎప్పుడైతే పక్కన పెట్టేస్తామో, మిగతా ఏవి చేసినా కానీ అవి అంత సత్యమైనవిగా చేసినట్టు కాదు అని, లేకుంటే అది ఎప్పుడైతే పక్కన పెట్టేస్తున్నామో మనం ఏ చేసినా అది మనకి మంచిది అయ్యేది కాదు, మేలైనది కాదు అని అర్థమైపోతుంది. ఏంటి అది ప్రాముఖ్యమైనది, ప్రధానమైన ఆజ్ఞ అని అంటే, సేవించడము అంట, ఆరాధించడము అని అంట. ఎవరిని ఆరాధించాలని రాశాడు 29వ వచనంలో? మన దేవుడైన ప్రభువుని ఆరాధించాలి. అట్లాంటి వారు ఇంకెవరు లేరు, ఎందుకంటే ఆయన అద్వితీయ ప్రభువు. ఆయనకు మాత్రమే చెల్లించాలనే విషయం ఇక్కడ స్పష్టమవుతుంది. తర్వాత ఏ రీతిగా ఆయనని ఆరాధించే వారిగా ఉండాలి అని అంటే, పూర్ణ హృదయముతో అని అన్నాడు. మనం కొన్నిసార్లు మన హృదయాన్ని, లేకపోతే మన హృదయంలో దేవునికి స్థానాన్ని సంపూర్ణంగా ఇవ్వలేని పరిస్థితి ఉంటుంది. ఉదాహరణకి ఈ మాటే ప్రభు ప్రభు అని పిలుస్తారు. వాళ్ళ మనసులో దేవుడు ప్రభు అని ఒప్పుకుంటారు, కానీ ఆయన ప్రభుత్వం కిందికి రావడానికి అన్ని విషయాలలో ఇష్టపడరు. ఉదాహరణకి దేవునికి, ధనానికి, ఈ రెండింటికి వాళ్ళ హృదయంలో ప్లేస్ ఉంటుంది. మనం అయితే దేవుణ్ణి సేవించగలం, లేకుంటే ధనాన్ని సేవించగలం. రెండింటిని సేవించడం అనేది ఇంపాసిబుల్ అని దేవుడు చెప్తున్నాడు. అట్లా మన హృదయము పార్షియల్ గా దేవునికి స్థానాన్ని ఇచ్చేవారిగా మనం ఉండకూడదు. పూర్ణ హృదయంతో ఆయనను ఆరాధించాలి అని అంటున్నాడు. మనం కొన్నిసార్లు తల్లిదండ్రులు అంటే ఇష్టపడతాం. ఇష్టపడడంలో తప్పులేదు, కానీ ఎప్పుడైతే మాతృదేవోభవ, పితృదేవోభవ అని దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని పెట్టుకుంటున్నావో, అది పూర్ణ హృదయంతో దేవునికి చెల్లించే ఆరాధనగా ఉండదు. ఎందుకంటే తల్లిదండ్రులు ప్రీతికరమైన వాళ్ళే, ఇష్టమైన వాళ్ళే, మన జన్మకు వాళ్ళ యొక్క సాధనంగా వాడబడిన వారే. అయితే మనల్ని సృజించిన దేవునికి మాత్రమే మనం చెల్లించేవారిగా, ఆరాధన చెల్లించేవారిగా ఉండాలి. అట్లా మన జీవితంలో పూర్ణమైన హృదయాన్ని దేవునికి చెల్లించేవారిలాగా, దేవుని కొరకు ఉంచేవారిలాగా మాత్రమే మనం ఉండాలి. పూర్ణ ఆత్మతో, ఇది కూడా ఇందాక చదివిన వాక్య భాగంలో ఉన్న విషయంగానే ఉండదు. స్పిరిచువల్లీ క్వికెన్ అయి ఉన్న, కాన్ఫిడెంట్ ఉన్నప్పుడు చెల్లించేది మాత్రమే. మన రక్షణ విషయంలో నిశ్చయిత లేకుండా మనం ఆరాధన చెల్లిస్తున్నాం అనుకోండి, అది పూర్ణ ఆత్మతో చెల్లించిన ఆరాధన కాదు. మన ఆరాధన ఎప్పుడైనా కాన్ఫిడెంట్ గా ఉండాలి. చాలా ధైర్యంగా మనం నిజంగా రక్షింపబడిన వ్యక్తి అనే అనుభవం మనకి కలిగి ఉండి, నిజమైన దేవునికి నిజమైన రీతిలో చెల్లించే ఆరాధన అయి ఉండాలి. అలానే పూర్ణ వివేకంతో ఉండాలి అనంట. సత్యమై ఉండాలి, సత్యంతో ఆరాధించాలి. అలానే
పూర్ణ వివేకముతో ఆరాధించాలి అని. ఏంటి సత్యముతో ఆరాధించడానికను పూర్ణ వివేకంతో ఆరాధించడానికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, ఆయన పరిశుద్ధ దేవుడై ఉన్నాడని తెలుసుకోవడము సత్యవంతమైన విషయము. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆయనని ఘనపరచడం అనేది సత్యముతో ఆరాధించడము. ఆయన పరిశుద్ధతను తెలుసుకొని ఆయన మనల్ని పరిశుద్ధులుగా ఉండాలి అని అనుకున్నాడు. ఆ రీతిగా పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తా ఆయనకి చెల్లించేది ఆరాధన పూర్ణ వివేకమైన ఆరాధన. ఎందుకంటే మనము ఆయనని కేవలము ఒప్పుకోవడము మాత్రమే చేయాల్సింది కాదు. అలా ఒప్పుకోవడం అయితే సాతాను కూడా ఒప్పుకుంది, దయ్యాలు కూడా ఒప్పుకున్నాయి. ఆ ఆ పరలోకమందున్న తండ్రి కుమారుడా నీతో మాకేం పని, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నీతో మాకేమి పని అని దయ్యముల సైన్యము ఒప్పుకున్నాయి ఆయన్ని సర్వోన్నతుని దేవుని కుమారుడు అని. ఒప్పుకోవడము మాత్రమే చేయవలసిన విషయం కాదు. ఆయన ఏమైతే అయ్యున్నాడో ఆ లక్షణాలకు లోబడి ఉండే పని మనం పూర్ణ వివేకంతో చేయాలి. అంటే మనం వాడుక భాషలో హాఫ్ నాలెడ్జ్ తోటి మనం ఉండకూడదు అని చెప్తున్నాడు అన్నమాట. పూర్ణ వివేకంతో ఉండాలి, పూర్ణ బలముతోనూ ఉండాలి అనంట. అంటే దేవుణ్ణి సేవించే విషయంలో, ఆరాధించే విషయంలో మన పూర్ణ బలాన్ని వ్యక్తపరిచే వారిగా ఉండినప్పుడే అది దేవునికి చెల్లించే ఆరాధన అంగీకారయోగ్యంగా ఉంటుందంట. ఏంటి పూర్ణ బలముతో అంటే మనం కొన్నిసార్లు బలహీనతలో ఉండిపోతాం. పరిస్థితులు మనల్ని ఏం చేస్తాయంటే కృంగదీస్తూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో మనము పరిస్థితులకి లొంగిపోవడం చేయకుండా దేవుని మీద ఆధారపడతా, దేవునిలో బలపడతా మనం చేసే దేవుని చిత్తమై ఉన్న ప్రతి పని కూడా పూర్ణ బలముతో చెల్లించేదిగా ఉంటది. ఎందుకంటే ఆయన మన బలహీనతల యందు మనతో సహానుభావము కలిగిన వాడు కాబట్టి వాటి నుంచి జయించడానికి కావలసిన ధైర్యాన్ని, జ్ఞానాన్ని, సామర్థ్యాన్ని ఆయన ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. అట్లాంటి స్థితిలో ఉండి ఆయనని అనుభవపూర్వకంగా గ్రహిస్తా ఆయనకి చెల్లించేది అంగీకారయోగ్యమైన ఆరాధన. అట్లాంటి పూర్ణ బలముతోటి చెల్లించేది ఆరాధన అంట. చూసారా ఎన్ని విషయాలు ఏ రీతిగా ఆరాధించాలి అని వాక్యం స్పష్టంగా చెప్తా ఉన్నదో. మరి మన జీవితాలలో అయితే ప్రతి విషయంలో దేవునికి ఏ రీతిగా ఎట్లాంటి ఆరాధనను చెల్లిస్తున్నామో మనము స్వపరీక్ష చేసుకోవాలి. ఒకవేళ అది సరైన రీతిలో లేనప్పుడు దాన్ని సెట్ రైట్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంది. ఎందుకంటే అది మనకి మంచిది అని వాక్యం స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. కొంతమంది ఏమనుకుంటారనంటే వాక్యంలో స్పష్టంగా యెహోవా దేవుని ఆరాధించాలని ఉంది కదా, యెహోవా దేవుని స్తుతించాలని ఉంది కదా. ఉదాహరణకి కీర్తనలు 147వ కీర్తనే యెహోవాను స్తుతించుడి, దేవునికి స్తోత్రం గానం చేయుట మంచిది మనోహరం అని రాసింది కదా. ప్రభువైన యేసుక్రీస్తు లేకుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇట్లాంటి వారికి ఆరాధన చెల్లించే విషయంలో వాళ్ళు చేయలేని వారిగా లేకుంటే దాన్ని అంగీకరించలేని వారిగా ఉంటారు. అయితే మనం కొలుస్తున్న దేవుడు ముగ్గురు వ్యక్తులు ఒకే దేవుడిగా ఉన్న దేవుడు. ముగ్గురు దేవుళ్ళుగా లేరు, ముగ్గురు వ్యక్తులు ఏకమై ఉన్న త్రియేక దేవుడు అని వాక్య భాగాలన్నీ చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాయి. మనము దేవుని గురించి మాట్లాడినప్పుడు ఈ ముగ్గురు వ్యక్తుల్ని విడివిడిగా చూడకూడదు. ముగ్గురు వ్యక్తులుగా ఉన్న వ్యక్తిత్వాలు, గుణగణాలు, నైజాలు సమస్తము కూడా ఏకమై ఉన్నవి. అందుకనే త్రియేక దేవుడు అనే
దేవుని యొక్క లక్షణాన్ని మనం వాక్య భాగంలో చూస్తూ ఉంటాం. అందుకు వాళ్ళు అంటే పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళు కూడా ప్రభువైన యేసుక్రీస్తుని దేవుని కుమారుడిగా చూడడం అనేది సహించలేకపోయినారు. కానీ వాక్య భాగాల్లో ఆయన యొక్క ఆహ్, జీవితాన్ని, గుణగణాలను, లక్షణాలను, ఆయన గూర్చి ఉన్న ప్రవచనాలను అన్నిటిని చూస్తున్నప్పుడు ఆయన దేవుని కుమారుడు, ఆయన నిజమైన దేవుడు శరీరాన్ని ధరించుకొని ఒక గ్లోబల్ పర్పస్‌కి సర్వ మానవ పాప పరిహారార్థ బలిని చెల్లించడానికి బలిగా ఇవ్వబడిన దేవుని కుమారుడు అని స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు ఆరాధన ప్రభువైన యేసుక్రీస్తుకి చెల్లించే విషయంలో చాలా మంది ఆహ్, ఆహ్, అంగీకరించిన విషయంగా ఉంటది. కానీ ప్రభువైన యేసుక్రీస్తే దేవుడు అని ఆయన స్తుతికి, కీర్తనకు, ఆరాధనకు, ఘనతకు, మహిమకు పాత్రుడై ఉన్నాడన్న విషయం వాక్య భాగాలు చాలా స్పష్టంగా తెలియపరుస్తా ఉన్నాయి. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 23వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 23వ వచనం. తండ్రిని ఘనపరచునట్లుగా అందరూ కుమారుని ఘనపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని ఘనపరిచిన వాడు తండ్రిని పంపిన తండ్రిని ఘనపరచుడు. ఈ విషయం చూసారా? కుమారుని ఘనపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచుడు. అంటే తండ్రిని ఘనపరచడము, లేకపోతే తండ్రిని స్తుతించడము, ఆరాధించడము అని అంటే కుమారుని కూడా స్తుతించడము, ఘనపరచడము, ఆరాధించడము చేయవలసిన వారమే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సమస్త ఆరాధనకు, కీర్తనకు, స్తుతికి పాత్రులై ఉన్నవారు అని స్పష్టంగా అర్థమవుతుంది. యేసు ప్రభువుని ఆరాధించడము అని అంటే దేవుని ఆరాధించడమే. యేసు ప్రభువుకి లోబడడం అంటే దేవునికి లోబడడమే. ఎందుకంటే ఆయన దేవుడై ఉన్నవాడు. కొన్నిసార్లు ఆరాధన అనేది మనకి అవసరమై ఉన్నదన్న విషయం తెలియకపోవచ్చు. ఇప్పుడంటే మనము ప్రభువైన యేసుక్రీస్తుని మహాకృపను బట్టి ఆయన నిజమైన దేవుడు అని, ఆయనను ఆరాధించాలి అని, ఆయనను ఎట్లా ఆరాధించాలని తెలుసుకునే పరిస్థితిలో ఉన్నాం. అయితే ఇప్పుడు మనకు తెలిసింది కాబట్టి మన డైలీ లైఫ్‌లో ఆయనని ఆరాధించడం చేస్తా ఉంటాం. అయితే కొద్దిమంది వ్యక్తులు విన్న మాటల్ని తృణీకరించి వాళ్ళు ఒప్పుకోరు. ప్రభువైన యేసుక్రీస్తు అని ఒప్పుకోరు. ప్రభువైన యేసుక్రీస్తు అని ఒప్పుకోరు. యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోరు, లోబడరు. కానీ వాళ్ళు ఆరాధనకి ఇంకొక మార్గం లేక ఆయన ఎదుట సాగిలపడే రోజు ఉన్నదని వాళ్ళు మర్చిపోతూ ఉంటారు. చూడండి, ఈరోజు మనం ఆరాధిస్తున్న దేవుని మహాకృపను బట్టి ఎవరైతే తృణీకరించారో వారు కూడా దేవుణ్ణి ఆరాధించడానికి వారి మోకాల మీద పడి సాగిలపడతారని అంటారు. వాళ్ళ దేవుడు మహాకృపను బట్టి మనం ప్రభు అయిన యేసుక్రీస్తుని ప్రభువు అని ఒప్పుకుంటున్నాం. ఆయన ప్రభుత్వం కిందకి రావడానికి ఇష్టపడుతున్నాం. అయితే ఇప్పుడు ఆయనను తృణీకరించిన వారు ఒక దినాన్న ఆయనని నోటితో ఒప్పుకుంటారు. ప్రభువా, నీ గురించి బలవంతుని చేతిలో బాణమా అనే గ్రూప్ లో ఉన్న వ్యక్తులు ప్రభువుని ప్రకటించారు, మేము తృణీకరించాం. కానీ నీ రాకడ చూస్తున్నప్పుడు నీవు నిజమైన ప్రభువే అని వాళ్ళు నోటితో ఒప్పుకుంటారు అని. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లు
ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామము ఆయనకు అనుగ్రహించను. ఈ మాట ఇంకొక ఆప్షన్ లేదు అని ఖచ్చితంగా చెప్పబడుతుంది. అదేంటి అని అంటే అన్ని నామముల కన్నా పైనామము. అది పరలోకమైనా సరే, భూమి మీద అయినా సరే, భూమి క్రింద అయినా సరే, ప్రతి ఒక్కరి మోకాలు ఆయన నామమున వంగునట్లు ప్రతి నాలుక కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుని దేవుడు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు ఒక శాసనము లేకుంటే ఒక సెటిల్మెంట్ తండ్రి అయిన దేవుడు చేసాడు అని అంటున్నాడు. అంటే అది జరగకుండా ఉండదు అని. అట్లాంటి అత్యున్నతమైన సర్వోన్నతమైన నామాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు కలిగి ఉన్నాడు అని. దేవుని మహాకృపను బట్టి ఆ విషయాన్ని మనం గ్రహిస్తున్నాము, అంగీకరించాము. ఆయనకి సాగిలపడి ఆయనే ప్రభు అని మన జీవితంలో ఆయనకి సంపూర్ణంగా సాగిలపడి ఉన్నవారు. అయితే ఆయనను తృణీకరిస్తున్నవారు ఎవరైనా కావచ్చు, ఏ కాలంలో ఉన్నవారైనా కావచ్చు, ఒకరోజు మాత్రం తెలుసుకుంటారంట. వాళ్ళు తెలుసుకొని నోటితో ఒప్పుకుంటారు. ఇప్పుడు మనం అంటున్నాం కదా ప్రార్థన చేసేటప్పుడు, మా ప్రభువా, మా ప్రభువా, పరలోకమందున్న మా ప్రభువా, మమ్మల్ని కాపాడిన మా ప్రభువా, మమ్మల్ని పోషిస్తున్న ప్రభువా, మమ్మల్ని రక్షిస్తున్న ప్రభువా, మమ్మల్ని బలపరుస్తున్న ప్రభువా అని ఆయనని ఆరాధించుకోవడం, స్తుతించుకోవడం చేస్తున్నాం కదా. వాళ్ళు ఆ రోజు చేస్తారంట. ఆయన రెండవ రాకడ ఎప్పుడైతే వాళ్ళు చూస్తారో అదే నిజమే, ఈయనే నిజమైన దేవుడు అని అప్పుడు గ్రహించి అప్పుడు సాగిలి పడతారంట. అయితే దేవుడు మనకిచ్చిన సమయాన్ని వృధాగా పోనించుకోకూడదు. సమయం ఉన్నప్పుడే ఆయనని ప్రభువుగా అంగీకరించాలి. ఆయన రెండో రాకడికి వచ్చేది క్షమించడానికి కాదు, కృప చూపించడానికి కాదు, తీర్పు తీర్చడానికి వస్తానంటున్నాడు. రాజులకు రాజుగా ప్రతిదండన చేయడానికి వస్తానని చెప్తున్నాడు. అప్పుడు పాప క్షమాపణ ఉండదు. అప్పుడు నువ్వు ఆరాధించడానికి నువ్వు ఆరాధించినా అది అంగీకారయోగ్యంగా ఉండదు. ఎందుకంటే వాక్య భాగంలో స్పష్టంగా రాయబడింది ఏంటంటే ఆయనను ఆత్మతోటి సత్యంతోటి ఆరాధించాలని ఉంది. అంటే నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించాలి. అప్పుడే నీ ఆరాధన అంగీకారంగా ఉంటది. ఆయన తీర్పు తీర్చడానికి, పాప క్షమాపణ ఇవ్వడానికి ఆయన ఇంకా సిద్ధంగా లేడు అన్నప్పుడు నువ్వు సాగిలపడము, ఆరాధించడము చేసేది అంగీకారంగా ఉండదు. అందుకనే దేవుడు మన జీవితంలో మనకు చూపించిన కృపను బట్టి ఆయనని స్తుతించుకునే వారిగా మనం ఎల్లప్పుడూ ఉండాలి. మనము ఆయన సమస్త మానవాళి కూడా రక్షింపబడాలనే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి అత్యధికమైన అత్యుత్సాహంతో మరింత బర్డెన్ తోటి ఇతరులకు క్రీస్తుని పరిచయం చేసే పనిలో మనం యాక్టివ్గా ఉండాలి. ఎందుకనంటే ప్రభు అయిన యేసుక్రీస్తు సమస్త మానవ పాప పరిహారార్థపు బలిని చెల్లించడానికి వచ్చాడు. ఆయన ఏ ఒక్కరిని విడిచిపెట్టాలని అనుకోలే. అందుకనే ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడిన వారిగా మనం ఇతరులకు స్వార్థను ప్రకటించాలి. వారికి కూడా మంచి కలిగేలా క్రీస్తుని వారి జీవితంలో రక్షకంగా కలిగి ఉండాలి. వాళ్ళు కూడా దేవుని నిజమైన రీతిలో నిజమైన ఆరాధనను చెల్లించేవారిగా ఉండే పనిలో దేవుడు మనకిచ్చిన భారాన్ని బట్టి మనం చేస్తూ ఉండాలి. ఎందుకంటే అట్లా మనకి ఎవరో గాస్పెల్ షేర్ చేయబట్టే మనం ఈరోజు ప్రభువుని అర్థం చేసుకోవడానికి, ఆయనను అంగీకరించడానికి అది ఒక ఎలిమెంట్ అయ్యింది. అలాంటి పనిలో మనం అందరం కూడా ఉండాలని
దేవుని వాక్య భాగాన్ని బట్టి దేవుని చిత్తం మనకి అర్థమవుతుంది. అయితే కొంతమంది ఏం చేస్తారంటే ఎక్కడ వర్షిప్ చేయాలి అనే క్వశ్చన్ మైండ్‌లో ఉండిపోద్ది. కొంతమంది చెప్తారు, నేను ఆ చర్చ్‌కి వెళ్తేనే ఆరాధించగలనండి. లేకుంటే అక్కడ మంచి సింగింగ్ ఉంది కాబట్టి నేను అక్కడికి వెళ్తేనే ఆరాధించగలనండి. నేను ఆ పలానా కొండ మీద ఉన్న చర్చ్‌కి వెళ్ళాలండి. లేకుంటే ఆ చెట్టు కింద ఉన్న ప్లేస్‌కి వెళ్ళితేనే నేను ఆరాధించగలనండి అని ఆరాధన అనేది ఒక ప్రాంతానికి పరిమితం చేస్తారు. మనం అంతకుముందు కొన్ని సెషన్స్‌లో ఆమ్ని ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, సర్వ వ్యాపి అయ్యున్న దేవుడు అనే లక్షణాన్ని చూసాం. ఆయన సర్వము వ్యాపించున్న దేవుడైతే ఆయనని ఏ రీతిగా ఒక పర్టిక్యులర్ ప్లేస్‌లోనే ఉంటాడని అనుకోని ఎళ్లి అక్కడికి ఆరాధిస్తాం. చేయకూడదు గదా! అందుకనే మనము మన ఆరాధన అనేది మన దేవునికి చెల్లించాల్సిన స్తుతి అనేది ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం చేసేదిగా లేదు. అట్లాంటి అంటే ఆహ్, అవగాహన లేని కాలం ఉంది. వ్యక్తులున్నారు. వాళ్ళతోటి ప్రభువైన యేసుక్రీస్తు మాట్లాడుతున్నప్పుడు ఆరాధన అనేది ఒక ప్లేస్‌కి, ఒక కాలానికి, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్‌కి మాత్రమే ఉండేది కాదమ్మా అని చెప్పిన మాటలనమాట. ఆ మాటలు మనం యోహాను సువార్త 4వ అధ్యాయము 20వ వచనం నుంచి చూడొచ్చు. యోహాను సువార్త 4వ అధ్యాయము 20వ వచనం. ఇక్కడ మనకందరికి ఎక్కువగా వింటున్న కాంటెక్స్ట్ అన్నమాట. పాసేజ్ అన్నమాట. ప్రభువైన యేసుక్రీస్తు సమరయ స్త్రీతోటి మాట్లాడిన విషయాలు. అక్కడ 20వ వచనంలో ఏమనుందంటే, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి కానీ ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేమునైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారం. రక్షణ యూదులలో నుండి కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. చూసారా? సమరయ స్త్రీ అడిగిన క్వశ్చన్ సింపులే. సహజంగా అందరికీ ఉండే క్వశ్చనే. అందరికీ ఉండే ఒక సందేహమే. ఎక్కడ ఆరాధించాలి అని ఆమె అడిగిన ఒక చిన్న క్వశ్చన్ ఈరోజు మనకి ఎక్కడ ఆరాధించాలనే విషయం చాలా స్పష్టంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాటల్లో కనబడతా ఉంది. మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దేవుడు ఇలా ఆరాధించేవారు ఉండాలని ఆయన కోరుకుంటున్నాడని స్పష్టంగా ఉంది. 23వ వచనం చివరి భాగంలో తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. He desires to have such worshippers. అట్లాంటి ఆరాధన చెల్లించేవారే నాకు కావాలి అని తండ్రి కోరుకుంటున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఇంక మనము ఎక్స్‌క్యూజెస్ అడగడానికి లేదు. ఏమి ఎట్లా కాకపోయినా ఎట్లైనా ఆరాధించాను అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ గాడ్స్ విల్. దేవుని చిత్తమై ఉన్నది. ఆయన కోరుకుంటున్నాడు ఇట్లాంటి ఆరాధన వీరు చెల్లించే వారిగా ఉండే ఆరాధకులు నాకు కావాలి అని హి హాస్ ఎ డీప్ డిజైర్. ఆ మాట ఎవరు చెప్తున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. కాబట్టి ఇందులో ఎట్లాంటి సందేహము లేదన్నమాట. ఇప్పుడు ఎక్కడ ఆరాధించాలనే
క్వశ్చన్ కి ప్రభువైన యేసుక్రీస్తు ఏమని సమాధానం చెప్పాడు? ఈ పర్వతము విందునైనను యెరూషలేమునైనను మీరు తండ్రిని ఆరాధింపరు. అంటే ఓల్డ్ టెస్టమెంట్ టైంలో ప్రభు ప్రభువు ఆయన ప్రెజెన్స్ ని కనబరిచిన ప్రదేశాలు ఉన్నాయి. ఉదాహరణకి ప్రత్యక్ష గుడారంలో 3వ భాగంలో ఆయన మేఘ రూపముగా కనబరుచుకున్నాడని లేవికాండంలో చూసాం. ఆయన ఆ రీతిగా ఆయన ఉనికిని, ఆయన ప్రెజెన్స్ ని ఆయన కనబరిచాడు. ఆ గుడారం ఉన్న ప్లేస్ అవ్వచ్చు, లేకుంటే ఆయన రెవల్యూషన్ ని, ఆయన ప్రత్యక్షతని కనబరిచిన కొండ ప్రాంతాలు అవ్వచ్చు. అవన్నీ చారిత్రక ఘట్టాలే, చరిత్రలో జరిగిన విషయాలే. దేవుడు ఆయన మనం అర్థం చేసుకునే రీతిలో ఎన్ని రకాలుగా కనబరుచుకుంటున్నాడని అనేక మార్లు చూస్తూ వచ్చాం. మోషే తోటి మండే పొద ద్వారా మాట్లాడాడు. ఇప్పుడు సమర స్త్రీ అడిగిన క్వశ్చన్ ఎట్లా ఉందంటే, ప్రభా మండే పొద ఎక్కడున్నా వెళ్ళి ఆరాధించొచ్చా అని అడిగినట్టుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు? అమ్మా, మోషేకి కనబరుచుకోవడానికి మండే పొద ద్వారా దేవుడు మాట్లాడాడు, కానీ ఆరాధించాల్సిన విషయము ఎట్లా ఉందనంటే ఎక్కడైనా తండ్రిని ఆరాధించవచ్చు, ఎందుకంటే ఆయన సర్వ వ్యాపి అయి ఉన్న దేవుడు అని చెప్తున్నాడు అనమాట. అందుకనే మనం ఆరాధన అనేది ఒక ప్లేస్ కో, ఒక కాంగ్రిగేషన్ కో, లేకుంటే ఒక గ్రూప్ లో ఉన్నప్పుడు మాత్రమే, ఒక కాలంలో మాత్రమే చెల్లించేదిగా లేదు. ఎందుకు ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలని అంటే, మనకి సీజనల్ వర్షిప్పర్స్ ఉంటారు. అంటే కొద్దిమంది ఆరాధన అంటే సండే మాత్రమే చెల్లించాలనే భ్రమలో ఉంటారు. ఆరాధన అంటే చర్చ్ సర్వీస్ జరిగే టైంలో మాత్రమే చెల్లించేది అనుకుంటారు. ఆరాధన అంటే కేవలం చర్చ్ లో సింగింగ్ లో ఇన్వాల్వ్ అవ్వడం మాత్రమే అనుకుంటారు. ఆరాధన అంటే లెంట్ డేస్ లో 40 డేస్ లో మాత్రమే చెల్లించేది అనుకుంటారు. ఆరాధన అంటే క్రిస్మస్ టైంలోనో, ఈస్టర్ టైంలోనో మాత్రమే చెల్లించేది అనుకుంటారు. ఆరాధన అనేది సీజనల్ ఈవెంట్ కాదది. అది నిత్యము కూడా మన జీవితంలో కలిగి ఉండాల్సింది. ఎందుకు నిత్యము మన జీవితంలో కలిగి ఉండాల్సింది? ఎందుకనంటే ఆయన నిత్యము కూడా స్తుతికి, కీర్తనకు అర్హుడై ఉన్నవాడు. ఆయన ఒక ప్రాంతానికి చెందినవాడు కాదు. అందుకనే ఆయనని ఆరాధించడం అనేది ఏ ప్రాంతంలో అయినా మనం చేయగలం. ఒక ప్రాంతానికి పరిమితమై ఆయనని ఆరాధించే పరిస్థితి లేదు అని ప్రభువైన యేసుక్రీస్తు పరాఖండిగా తేల్చిపడేస్తున్నాడు. మనం ఆయనని ఆరాధించాలని అంటే ఆయన ప్రెజెన్స్ ప్రతి చోట ఉంది. ఆయన సర్వవ్యాపి ఉన్న దేవుడు కాబట్టి మనం రూమ్ లో తలపేసుకొని మోకాల మీద కూర్చొని మనం ఆయనని ఆరాధించుకోవడం కూడా ఆయనకి అంగీకారంగా ఉండేదే. చర్చ్ లో అంతమంది ముందు ఆరాధించిన ఆ ఆరాధనను దేవుడు అంగీకరించేవాడిగా ఉన్నాడు. అన్ని కాలాల్లో ఎప్పుడైనా మనం దేవుని ఆరాధించినా అది ఆయన అంగీకరించేవాడిగా ఉన్నాడు. ఎప్పుడైతే మనం ఈ రోజు ఆరాధిస్తే మాత్రమే దేవుడు ఆరాధనని అంగీకరిస్తాడు అనుకుంటే అది పొరపాటు. సమరయ స్త్రీ అడిగిన క్వశ్చన్ కి ప్రభువైన యేసుక్రీస్తు ఇచ్చిన సమాధానంలో ఆ విషయం చాలా స్పష్టమవుతుంది, తేటతెల్లమవుతుంది. ఏమని అంటున్నాడంటే, ఆయనను ఆరాధించేవారు యథార్థంగా ఆరాధించాలి, ఆత్మతోటి సత్యంతోటి ఆరాధించాలి అని. అయితే ఆయన చెప్పిన ఇంకొక మాట 22వ వచనంలో, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారు. అంటే తెలియని దానిని అని అంటే ఆయన ఏ రీతిగా వ్యక్తపరుచుకున్నాడో ఆ రీతిగా
కాకుండా మనం ఆరాధించకూడదు అని. అంటే మనం ఊహించుకోకూడదు, మనం ఇమాజిన్ చేసుకోకూడదు. మనం మన కల్చర్ ఇది కదా! మన ట్రెడిషన్ ఇది కదా! మన పెద్దవాళ్ళు ఇట్లా చేశారు కదా! అని అట్లాంటి మోసంలోకెళ్ళి చెల్లించేది కదా ఆరాధన. బైబిల్ గ్రంథంలో దేవుడు తన గురించి తాను ఏ రీతిగా వ్యక్తపరుచుకున్నాడో, ఆ విషయాన్ని అర్థం చేసుకుంటా, మెడిటేట్ చేస్తా ఉంటా, మన జీవితంలో ఏ రీతిగా ఆయన ఆ లక్షణాలను నేర్చుకోవాలని, మనం లోబడాలని మనకి తెలియపరుస్తున్నాడో, వాటిని గ్రహించి అనుభవపూర్వకంగా చెల్లించేదిగా ఉండేది ఆరాధన. అట్లాంటి ఆరాధన తెలియబడ్ తెలియబడిన దేవునిని బట్టి మనం చెల్లించేది చేయాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారనమాట. మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారు. మాకు తెలిసిన వారిని అంటే, మాకు తెలిసిన రీతిగా ఆరాధిస్తున్నామని కాదు. దేవుడు ఏ రీతిగా రివీల్ చేసుకున్నాడో దాన్ని తెలుసుకొని, దానిని బట్టి మేము ఆరాధించే వారిగా ఉన్నామని ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నారనమాట. సో, అట్లాంటి ఆరాధికులుగా మనం ఉండాలని తండ్రి కోరుచున్నాడు అనంట. చాలా మందికి దేవుని చిత్తమేంటో తెలుసుకోవడము ఎట్లా? మాకు కష్టంగా ఉంది, లేకపోతే మాకెట్లా తెలిసిది అనే క్వశ్చన్స్ వేస్తారు. ఈ వాక్య భాగం స్పష్టంగా అర్థమైంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు అదే చెప్తాడు. తనను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. ఇది దేవుని చిత్తం. నువ్వు ఆరాధన దేవుని చిత్తంగా ఎట్లా చేయాలనంటే, ఈ విషయాలన్నిటినీ జాగ్రత్తగా పరిశోధించు, మెడిటేట్ చేయి, అర్థం చేసుకో. ఇట్లాంటి ఆరాధన తండ్రి అయిన దేవుడు అంగీకరించేవాడిగా ఉన్నాడు. ఆ మాట ప్రభువైన యేసుక్రీస్తే స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఆయన ఒక కల్చర్‌లోకి వెళ్ళట్లా. సత్యమైన ఆరాధన ఏ రీతిగా ఉండాలో కల్చర్‌ని కూడా మార్చి, అంటే కల్చర్‌ని దాటి చేసేవాడిగా ఆయన ఉన్నాడు. సమరయ స్త్రీ పట్టణము లేతే యెరూషలేములోను కొండ మీద ఆరాధించాలని ఒక ట్రెడిషన్ గురించి మాట్లాడుతుంది. ఆయన ఆ ట్రెడిషన్ బట్టి గో విత్ ద ఫ్లో అనేలాగా వెళ్ళట్లా. ఆయన తండ్రి చిత్తం ఏదైతే ఉన్నదో దాని గురించి స్పష్టంగా మాట్లాడుతున్నాడు. తానను దేవుణ్ణి ఆరాధించాలనంటే ఎట్లా ఆరాధించాలమ్మా? దేవుడు ఎట్లాంటి ఆరాధికులు ఉండాలని ఆయన కోరుకుంటున్నాడని కల్చర్‌ని దాటి చెప్పాడనమాట. ప్రభువైన యేసుక్రీస్తుని వెంబడించే వారుగా మరి మనము ఆ విషయంలో మనల్ని మనము ఎగ్జామిన్ చేసుకోవాలి. సమరయ స్త్రీలాగా ఒక కల్చర్‌లో, ఒక ట్రెడిషన్‌లో ఉన్న విషయాన్ని బట్టి ఆరాధన అంటే ఇది అని అనుకుంటున్నామా? ఇట్లాంటి ఆరాధన ఉండాలని అనుకుంటున్నామా? ఇట్లాంటి వాళ్ళని కూడా ఆరాధించాలని అనుకుంటున్నామా? లేకుంటే వాక్యంలో చెప్పబడిన రీతిగా దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలి. ఆయనను ఆత్మతోడు, సత్యంతోటి ఆరాధించాలి. ఆయనను పూర్ణ బలముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో ఎల్లప్పుడూ అంతటా అన్ని వేళలా ఆరాధించే వారిగా ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాటలను బట్టి చేసేవాడిగా ఉన్నావా? మనల్ని మనము ఎగ్జామిన్ చేసుకోవాలి. ఎందుకంటే అది మనకి మంచిది అంట. ఎవరు మంచి కావాలనుకోకుండా ఉంటారు? అందరూ ఉంటారు కాబట్టి మనము అట్లాంటి మంచిని మన జీవితంలో కలిగి ఉండాలి అనంటే ఈ రీతిగా వాక్యాన్ని అర్థం చేసుకొని తండ్రి చిత్తమైన ఆరాధనను చెల్లించే ఆరాధికులుగా మనం అందరము ఉండాలి. ఈ విషయాలని మరింతగా అర్థం చేసుకోవడానికి దేవుడు మనకి మరింతగా సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడ, మహోన్నతుడ, పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి కూడా మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నేను మీ చిత్తం ఏమై ఉన్నదో మాకు స్పష్టంగా తెలియపరిచినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను.
తండ్రి నాయన, మీకు మాత్రమే మేము ఆరాధకులుగా ఉండాలని మీరు కోరుకునే దేవుడుగా ఉన్నారు. అది మీ చిత్తమై ఉన్నది. అది ఆహ్, మీకు మాత్రమే చెల్లించాల్సింది కాబట్టి, మీరు సత్యవంతుడైన దేవుడు. మీరు కోరుకోవడంలో ఎలాంటి ఆశ్చర్యము లేదు. ఎందుకంటే, మీరు మాత్రమే ఆరాధనకు, కీర్తనకు, ఘనతకు, మహిమకు పాత్రుడవై ఉన్నావు. దానిని బట్టి మిమ్మల్ని ఆరాధించుకుంటున్నాను. తండ్రి నాయన, లోకంలో మేము అనేకమైన ఆచారాలను చూస్తున్నాం. అలాంటి ఆచారాల్లో, కల్చర్‌లో, ట్రెడిషన్‌లో నైనా పడిపోయి భ్రమలో ఉండినప్పుడు, మీ వాక్యం చేత మమ్మల్ని పిలిచారు. మీ వాక్యం చేత మమ్మల్ని బలపరుస్తున్నారు. జ్ఞానంతో నింపారు. దేవుణ్ణి మాత్రమే ఆరాధించాలని తెలియపరుస్తున్నారు. అద్వితీయ ప్రభువైన యేసుక్రీస్తే దేవుడు అని, ఆయనకు మాత్రమే ఆరాధన చెల్లించవలసిన వారమై ఉన్నామని మా కళ్ళు తెరిపించినందుకు మీకు వందనాలు. తండ్రి నాయన, మీరు ఏ రీతిగా వ్యక్తపరుచుకున్నారో ఆ విధానాన్ని బట్టి మాత్రమే మిమ్మల్ని అర్థం చేసుకొని ఆరాధించాలని మీ వాక్యాన్ని బట్టి స్పష్టంగా మాకు తెలియపరుస్తా ఉన్నందుకు మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను. అవును తండ్రి, మిమ్మల్ని ఆరాధించడానికి కావలసిన పూర్ణ బలాన్ని, పూర్ణ ఆత్మను, పూర్ణ వివేకాన్ని, పూర్ణ శక్తిని తండ్రి మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను. తండ్రి నాయన, అట్లాంటి ఆరాధకులుగా మేము ఉండటానికి సహాయం దయచేయండి. తండ్రి నాయన, మిమ్మల్ని ఆరాధించడానికి ఒక కాలానికి గాని, ఒక గ్రూప్‌కి గాని, ఒక ప్రదేశానికి గాని పరిమితమై మేము ఉండకూడదు. అన్ని కాలముల్లో అంతటా అందరి చేత ఆరాధింపబడటానికి మీరు మాత్రమే యోగ్యుడై ఉన్నారు కాబట్టి, మేము మిమ్మల్ని ఎక్కడైనా ఆరాధించవలసిన వారమే. ఎక్కడైనా స్తుతించవలసిన వారమే. ఎవరైనా మిమ్మల్ని మాత్రమే ఆరాధించవలసిన వారని విషయాన్ని మేము గ్రహించడానికి మీరు మా ఎడల చూపిన మహాకృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. తండ్రి నాయన, మా ఎడల కృప చూపి మీ చిత్తాన్ని ప్రత్యేకంగా ఆరాధన విషయంలో మేము తెలుసుకోవడానికి నాయన కృప చూపించినందుకు మీకు వందనాలు. తండ్రి నాయన, మేము ఈ రోజుకి మీ ఎదుట సాగిలపడకపోయినా ఒక రోజుకి సాగిలపడాల్సిన వారమే. తండ్రి నాయన, మేము ముందుగా గ్రహించడానికి మీరు మాకు చేసిన సహాయాన్ని బట్టి, కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. తండ్రి నాయన, అనేక మంది ఆయన ప్రభువైన యేసుక్రీస్తుని తృణీకరించే వారుగా, ఇంకా తెలుసుకునే వారుగా, ఇంకా గ్రహించలేని వారుగా, అంగీకరించలేని వారుగా ఉన్నారు తండ్రి. వారిని బట్టి మీ పాదాలు చెందుకు వస్తున్నాం. దయచేసి వాళ్ళని క్షమించమని, మీరు మాత్రమే రక్షకుడని అంగీకరించడానికి వారికి సహాయం దయచేయమని మేము వేడుకుంటున్నాను. తండ్రి నాయన, మీరు అక్కడ సమీపంగా ఉన్నదని మేమందరం సిద్ధపడి ఉండటానికి, మీరు వచ్చినప్పుడు మాత్రమే మేము సాగిలపడకుండా తండ్రి నాయన, మీకు ప్రతి దినము కూడా సాగిలపడే వారిగా ఉండటానికి సహాయం తెచ్చుకుని వేడుకుంటున్నాను. తండ్రి, ఈ గ్రూప్ ద్వారా మీరు జరిగిస్తున్న పరిచయాన్ని బట్టి మీకు వందనాలు. ప్రతి ఒక్క బిడ్డని మీరు బలంగా వాడుకోమని, బలపరచమని, మీకు మహిమకరంగా జీవించడానికి కావాల్సిన శక్తిని, బలాన్ని దయచేయమని, మా మంచి కొరకు, మా మేలు కొరకు మీ లోబడి ఉండటానికి సహాయం దయచేయమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీ పరిశుద్ధమైన నామానికి ఆరోపిస్తూ నా కొద్ది స్తుతి, ఆరాధన, విన్నపాలు మీ పాదాల చెంత ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, మన పరిశుద్ధాత్మ దేవుని నిత్య అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ మనందరికీ, సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.